సార్ కొంచెం బోకే డౌన్ చేసేసండి. రెడీ సార్ ఇక్కడ రెడీ సార్. సెట్ ఓకే మేడం ఒక్కసారి మేడం రామన్న బొక్కేది కొంచెం ముందుకుంటే ఈ బొక్కేది మేడం మేడం ఇక్కడ मुन्ना भाई आओ जी एक मिनट मुन्ना भाई अरे मामा ओके ఇక్కడికి విచ్చేసిన మన గౌరవ ఎమ్మెల్యే సంజయ్ అన్న గారికి, వారి ఇక్కడికి విచ్చేసిన నా తోటి కౌన్సిలర్ మిత్రులందరికీ, మీడియా మిత్రులకి, వైస్ చైర్మన్ గారికి, పట్టణ ప్రముఖులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, జగిత్యాలలో మౌలిక వసతులు సౌకర్యాలు కల్పించడంలో సంజయ్ అన్న గారి సహకారంతో ముందుండి అందరినీ కలుపుకుపోతూ జగిత్యాల పట్టణాభివృద్ధికి కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, శానిటేషన్, వాటర్ సప్లైతో పాటు స్ట్రీట్ లైట్తో మరియు జగిత్యాల సుందరీకరణకు తోడ్పడతామని సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో ఈ పనులన్నీ నిర్వహిస్తూ ముందుకు సాగుతామని, అందరూ మాకు సహకరించి ముందుండాలని తెలియజేసుకుంటూ, ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకు కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్గా ఎన్నికైన సమిళ్ళ వాణి శ్రీనివాస్ గారు ఛార్జ్ తీసుకుంటున్న సందర్భంలో వారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. అదేవిధంగా గౌరవ వైస్ చైర్మన్ సోదరి జీనత్ పర్వీన్ మున్నా గారికి, కౌన్సిలర్స్కు, మున్సిపల్ కమిషనర్ మరియు అధికారులకు, పట్టణ ప్రముఖులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా నా నమస్కారం. మరొకసారి సమిళ్ళ వాణి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్గా వారు పదవీ బాధ్యతలు తీసుకోవడం జరుగుతూ ఉంది. అతి త్వరలోనే మున్సిపల్ జనరల్ బాడీ మీటింగ్, ఆ తర్వాత మొత్తం స్టాఫ్ తోటి కూడా మీటింగ్స్ పెట్టుకోవాలని చెప్పి నిర్ణయించినట్టు వారు చెప్పడం జరిగింది. ఆ సంతోషం. ముందు జనరల్ బాడీ మీటింగ్లో జగిత్యాల పట్టణంలోని ఉన్న సమస్యలు ఎట్లా పరిష్కరించుకోవాలి, వాటికి ఎట్లా బడ్జెట్ పెట్టుకోవాలనే విషయంలో చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్స్, అధికారులు అందరితో సమన్వయం చేసుకొని ఎంత వీలైతే అంత తొందరగా ఈ జనరల్ బాడీ పెట్టేసుకొని మనం ప్రజల అవసరాలు ఏమున్నాయో తీర్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య దేశం. డెమోక్రసీలో ప్రజాప్రతినిధుల పాత్ర చాలా గొప్పది. గొప్పదంటే మొత్తం అనేదో రాజ్యం కాదు, రాజులం కాదు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మనకున్న పరిధిలో ఈ మున్సిపాలిటీలో ఆదాయం ఎంత వస్తుంది, రాష్ట్రం నుంచి ఏమొస్తాయి, మనం కట్టిన పైసలు కేంద్రానికి పోయి మళ్ళీ కేంద్రంకి వెళ్ళి ఏమొస్తాయి, వాటిని సద్వినియోగపరచుకుంటూ ఉన్న దాంట్లో మన జగిత్యాల పట్టణంలో ఖర్చులు ఎక్కడ అవసరాలు ఉంటే దాన్ని బట్టి, వెనుకబడిన ప్రాంతం అయితే కొంత ఎక్కువ, కొంత అభివృద్ధి చెందిన ప్రాంతం ఉంటే కొంత తక్కువ, అది మనం ఒక బ్యాలెన్స్డ్గా చేసుకుంటూ పోవాలి, పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవాలి. రెండవ విషయం,
పట్టణంలో టౌన్ ప్లానింగ్ అనేది అత్యంత ప్రాధాన్యం. దాని విషయంలో కూడా ఈ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్స్ ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సి కోరుతుంది. ఇంతకుముందు సోదరిమణి మా సంజయ్ గారి సహకారంతో అన్నట్టు తప్పకుండా నా సహకారం చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, కౌన్సిలర్స్కి ఉంటుంది. మరి నేను చేయాలంటే మరి మున్సిపల్ శాఖ మంత్రి గారే మన ముఖ్యమంత్రి గారు, వారి సహకారంతో జగిత్యాల పట్టణానికి తప్పకుండా ఏ విధంగా అయితే గతంలో పోల్చుకుంటే మనకున్న సమస్యలు కూడా ఎక్కువ ఉన్నాయి. జిల్లా కేంద్రం కాబట్టి ఎక్కువ నిధులు తీసుకొచ్చినామో, టెండర్లు పిలిచామో అవన్నీ అమలయ్యే విధంగా చేసుకుంటూ ఎక్కడన్నా కొన్ని సమస్యలు వస్తే అక్కడున్న మా గౌరవ కౌన్సిలర్స్ ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి వాటి పరిష్కరించాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు ఇంకా కూడా మనం ఎక్కువ నిధులు అడుగుతాం. మరి నాకున్న అనుభవంతో రెండవసారి ఎమ్మెల్యేనే కాక మొదటి నుంచి కూడా రాజకీయ కుటుంబం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో స్వతంత్రం రాకముందు, స్వతంత్రం వచ్చిన తర్వాత ఎక్కువ సంవత్సరాలు మా ఇంటి నుంచే నడిచింది చాలా మటుకు రాజకీయాలు. మొదటి కాంగ్రెస్ ఎంపీ మాకునూరు శ్రీనగరరావు మా చిన్న తాత అవుతుంది. సో ఇక రకంగా చెప్పుకుంటూ పోతే ఇక చాలా ఉన్నాయి. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ఉంది. ఇందిరమ్మ రాజ్యంలో గతంలో ఏ విధంగా అయితే పేదవాళ్ళకి ఇల్లు కట్టినరో మళ్ళీ ఇప్పుడు కడతా ఉన్నాం. అవి జగిత్యాల నియోజకవర్గానికి ఎక్కువ ఇస్తా అంటేనే నేను ఇప్పుడు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను. తప్పకుండా ఎక్కువ తీసుకొస్తాం. ఇప్పుడు నూకపల్లి కాదు జగిత్యాలో కలిపినాం. అక్కడ కూడా ఇందిరమ్మ ఇల్లు బేస్మెంట్ లెవెల్ ఆగిపోయిన వాటికి పర్మిషన్స్ ఇస్తామన్నారు. మళ్ళీ వాళ్ళని ఒకసారి వెరిఫై చేసి చాలా శుభవార్త. ప్రభుత్వం గతంలో కూడా ఆగినవి ఉన్నాయి. గృహలక్ష్మి కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కూడా ఆగిన వాటికి ₹1,00,000 కట్ చేసి మిగతా ఇస్తామన్నారు. తప్పకుండా వాటికి కూడా న్యాయం చేస్తాం. అంటే పేదల సంక్షేమం పట్ల కావచ్చు, అభివృద్ధి పట్ల అన్ని విధాల సహకరిస్తామని తెలియజేస్తూ, మరి ముఖ్యంగా చాలామంది కౌన్సిలర్లు ఉన్నారు, మళ్ళీ కూడా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఉదాహరణకు ఎల్ఎల్ గార్డెన్ దగ్గర రోడ్డు మొదలుపెట్టిన తర్వాత ఆగిపోయింది. ఓ ఇద్దరు కేసెస్. ఎక్కడున్న కౌన్సిలర్స్ తోపారపు లావణ్య గారు కావచ్చు, మా రజీవుద్దీన్ కావచ్చు, మా అఫ్రోజ్ వైఫ్ వారు కావచ్చు, ఇంకా కిందికి పోతే మా గిరిధర్ భార్య, ఇంకా లేడీస్ పేర్లు జ్ఞాపకం వస్తలేదు, స్వప్న గారు, ఇటు అక్కడి వరకు పోతుంది. దాదాపు 4 వార్డులకు మధ్య ఉంటుంది. అంటే ఈ రాయలసీమ గుట్ట వరకు. అంటే ఇక్కడ సమిల వాణి గారు చైర్మన్గా ఉన్న ప్రాంతం, ఆ రోడ్ ఆగిపోయింది. అట్లాంటివన్నీ మనం పరిష్కరించుకోవాలి. స్థానికులను ఒప్పించి మెప్పించాల్సిన బాధ్యత మీకు ఎక్కువ ఉంటుంది. అన్ని తీసినామే కదా. ఉదాహరణ కొన్ని ఉంటాయి సమస్యలు. ఇట్లాంటి అన్నీ కూడా మనం తప్పకుండా ఒకటొకటి పరిష్కరించుకుందాం. అత్యధిక నిధులు తీసుకొద్దాం. జగిత్యాల పట్టణాన్ని చాలా విస్తరింపజేసాం, జోన్స్ క్లియర్ చేసాం. మాస్టర్ ప్లాన్ ఖచ్చితంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా మొదటి రోజే కాకుండా ఇట్లాంటి సమస్యలు చాలా ఉన్నాయి. గతంలో కూడా చెప్పినప్పుడు వేరే రకంగా అపార్థం చేసుకున్నారు. ఈ విషయం గౌరవ చైర్మన్ గారికి, మన కలెక్టర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసినప్పుడు కూడా ఈ సంవత్సరం స్పెషల్ ఆఫీసర్ పాలన ఉన్నది కాబట్టి కలెక్టర్ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి కూడా ఇక్కడ పట్టణంలో చాలా సమస్యలు ఉన్నాయన్న విషయాన్ని వారి దృష్టికి వచ్చింది. ఆ సందర్భంలో చైర్మన్ గారు కలిసడానికి వెళ్ళినప్పుడు నేను కూడా పక్కనున్న కలెక్టర్ గారు చెప్పారు, చాలా కష్టమైన పని ఉన్నది, మీకు ఎన్నో సవాళ్ళు ఉన్నాయి. ఈ పట్టణాన్ని అభివృద్ధి చేయడంలో, మీ బాధ్యతలు నిర్వహించడంలో చాలా సవాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పాను. ఏం చెప్పారు కలెక్టర్ గారు చైర్మన్ గారికి? ఇక్కడ ఏం నా ప్రమేయం లేదు, మామూలుగా. ఎందుకంటే ఏడాది వాళ్ళు చేసిరు కాబట్టి ఈ కుర్చీలో కూర్చుంటే చాలా సవాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. వారికి మీడియా మిత్రులు, పట్టణ ప్రముఖులు, ముఖ్యంగా కౌన్సిలర్స్, అధికారులు, వారందరి సహకారం చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, మీ వాడకట్లో చేసుకున్నప్పుడు కౌన్సిలర్స్ కూడా అధికారుల సహకారం ఉండాలి. నా వంతుగా ఒక శాసనసభ్యులుగా, ఎక్స్ అఫీషియో మెంబర్గా రాష్ట్ర స్థాయిలో కానీ కేంద్రం నుంచి కానీ తీసుకొచ్చేటువంటి ముఖ్యమంత్రి దాకా ఎంపీ గారి ద్వారా కలెక్టర్ గారిని కూడా కలిసినాం. మేము కరీంనగర్ వచ్చినప్పుడు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి గారు కూడా కలవడం జరిగింది, మనోహర్ లాల్ ఖట్టర్ గారు. అంటే ఈ రకంగా పై స్థాయిలో మేము తీసుకొని వెళ్ళి తప్పకుండా అన్ని విధాల చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ, మరొకసారి గౌరవ చైర్మన్ గారికి ఈరోజు పదవి బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.